ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం ఇప్పటివరకు మనం చూసాం. కాళేశ్వరంలో 3 బ్యారేజ్లను నింపడానికి వీల్లేదు, గేట్లు మూసివేయడానికి వీల్లేదని ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారంగానే యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ఆ 3 బ్యారేజీలకి పునరుద్ధరణ ప్రయత్నం చేస్తున్నాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంలో గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదన్నారు సీఎం. గేట్లు మూసి నీళ్లు ఎత్తితే భద్రాచలం నుంచి గ్రామాలే కొట్టుకుపోతాయన్నారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోతే క్రిమినల్ చర్యలకు తాము బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. మేంగా గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదు. గేట్లు మూయకుండా నీళ్లు ఎత్తడానికి కుదరదు. మేము గేట్లు మూసి నీళ్లు ఎత్తితే ఈ గేట్లు కొట్టుకపోతే, ఈ ప్రాజెక్టు కొట్టుకపోతే కింద భద్రాచలం నుంచి ఊర్లే కొట్టుకపోతే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. ఇది చట్టబద్ధం. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ విత్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. మేంగా గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి. కన్నేపల్లి దగ్గర నీళ్లు లిఫ్ట్ చేసే పరిస్థితులు లేవన్నారు సీఎం రేవంత్. 5 టీఎంసీల నీటిని అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ దగ్గర నిల్వ చేస్తేనే కన్నేపల్లి పంపులు ఆన్ చేయొచ్చని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. గేట్లే ముయ్యొద్దని ఎన్డీఎస్ఏ చెప్తే లేదు మీరు గేట్లు ముయ్యకున్నా సరే నీళ్ళు ఎత్తొచ్చు, మీరు కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తుతారా లేరా అంటే మీడియా మిత్రులారా మీరు చెప్పండి. కన్నెపల్లి దగ్గర ఎత్తడానికే లేదు. 93.5 మీటర్ల ఎత్తున నీటి నిల్వ చేస్తేనే మేడిగడ్డ బ్యారేజ్లో అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ పనిచేస్తుంది. 93.5 మీటర్ల ఎత్తు నిలపాలంటే కనీసం 5 టీఎంసీల నీళ్ళని ఇక్కడ పెట్టాలి. ఇదే సూత్రం అన్నారంలో వర్తిస్తుంది, ఇదే సూత్రం సుందిళ్లలో వర్తిస్తుంది. సుందిళ్ల నుంచి ఎత్తిపోస్తే శ్రీపాద ఎలంపల్లికి వస్తాయి. కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయాలన్న హరీష్ రావుకు, ఈటెల రాజేందర్ కు సీఎం రేవంత్ కొత్త ఆఫర్ ఇచ్చారు. హరీష్ రావు కాంట్రాక్టర్ గా మారాలి అన్నారు. హరీష్, ఈటెల కలిసి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీతో కలిసి పనిచేసి నీటిని ఎత్తిపోయాలి అన్నారు. 3 నెలలు కాదు, మొత్తం కాంట్రాక్టే వీళ్ళకి ఇస్తాము. 3 బ్యారేజ్లు హరీష్ రావు గారిని కాంట్రాక్టర్గా మారి ఇన్ని రోజులు బినామీగా పనిచేసిండు. ఇప్పుడు బాజాప్తా కాంట్రాక్ట్ తీసుకోమని అప్పచెప్తాం. టోటల్గా 3 బ్యారేజ్లు ఆయనకి అప్పచెప్తాం. ఎన్డీఎస్ఏ పర్యవేక్షణ మీరు ఇద్దరు కలిసి పెట్టుకోండి. రాజేందర్ గారు కూడా ఉన్నారు కాబట్టి, బీజేపీలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. ఈటెల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తక్షణమే ఎన్డీఎస్ఏ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి, ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయించుకోరి. ఎక్స్పర్ట్స్కి ఎన్డీఎస్ఏకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎన్డీఏ ఎక్స్పర్ట్స్ కమిటీ అండ్ ఈ టీం కలిసి ఎత్తిపోయండి. ఏం చేస్తారో చెప్పండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కింద పట్టిసీమ ఈ నీళ్లు గురుదక్షిణ కింద వదిలేండు, పట్టిసీమ నుంచి తరలిస్తురని. అసలు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడే మాటలేనా అండి? పట్టిసీమ కట్టింది ఎప్పుడు? 2015 జనవరి 1, 2015 నాడు జీవోఎంఎస్ నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఇచ్చి 2015-16లోనే 4.21 టీఎంసీ నీళ్లు తరలించారు. 2017-18కి వచ్చే వరకల్లా గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలను తరలించారు. ఫ్రమ్ దేర్ 2015-16 నుంచి 2023-24 వరకు కంటిన్యూస్గా వాళ్ళు నీళ్లు తరలిస్తూనే ఉన్నారు. ప్రారంభించింది మీ హయాంలోనే, పూర్తి చేసింది మీ హయాంలోనే. ఒక్క 2017-18లోనే 105.9 టీఎంసీ గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మరి ఆ రోజు మీరు గాడిదలను కాసిండ్రా, నువ్వు నీ మామ? ఆ రోజు నువ్వే కదా సాగునీటి పారుదల శాఖ మంత్రివి. పట్టిసీమలో గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలను తరలించినప్పుడు హరీష్ రావు గారు గాడిదలను కాస్తున్నాడా? నేను అడుగుతున్న సూటిగా.